పూర్తయింది. ఎటువంటి హామీలు నెరవేర్చకపోగా ప్రజలను పూర్తిగా వెన్నుపోటు పొడవడంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏ రకంగా స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చారో మీరంతా కూడా చూశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ప్రజలు రాబో రోజులలో గుణపటం చెప్పాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఒక పక్క ప్రజలను మోసం చేస్తూ మరొక పక్కన ఈ ప్రాంతాన్ని చాలా ఘోరాతి ఘోరంగా మోసం చేస్తున్నాడు. రాయలసీమకు చెందవలసినటువంటి ప్రాజెక్టుల విషయంలో మోసం చేస్తున్నాడు. అలాగే రాజధాని అని చెప్పి కేవలం అక్కడ బిల్డింగుల్లో అద్దాల కోసం 2500 కోట్లు కేవలం అద్దాల కోసం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాడు అని అంటే ఏ రకమైనటువంటి దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవాలి. అలాగే అక్కడ వర్షానికి నీళ్లు తోడడానికి ఎత్తిపోతల పథకాలని చెప్పి 4000 కోట్ల రూపాయలంట. ఇక్కడ మా ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు దాహార్తి తీరడమే కాకుండా ప్రతి పంటకు నీళ్ళు ఇవ్వచ్చు. గండికోట నుంచి వచ్చేటువంటి స్కీమ్ను 3000 కోట్లతో కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి దాన్ని చేయకుండా వర్షపు నీళ్లు తోడడానికి 4000 కోట్లు రాజధానిలో ఖర్చు పెడుతున్నాడంటే ఏ రకమైనటువంటి దోపిడీ అర్థం చేసుకోండి. డిఎస్సి అన్నది ఏ రకంగా మోసం చేశాడో సవినయంగా పూర్తి వివరాలతో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియాలో ప్రజల ముందు ఉంచాడు. ఏ రకంగా స్పోర్ట్స్ కోటాలో మోసం చేశారో, ఏ రకంగా ఉద్యోగాలు అమ్ముకున్నారో, ఏ రకంగా నిరుద్యోగులను మోసం చేస్తూ డబ్బుల కోసం ఏ రకంగా వాళ్ళు మాట్లాడింది ఫోన్లతో ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. మరి స్వయాన ముఖ్యమంత్రి కుమారుడు ఉన్నటువంటి ఆ శాఖలోనే ఇటువంటి మోసం జరిగితే దానిపైన చర్యలు చేపట్టకుండా యువతకు ఏదో మేము చేస్తామన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. యువతకు మోసం, రైతుకు మోసం, మహిళలకు మోసం, ప్రజలకు మోసం, ప్రాంతానికి మోసం, అన్ని రకాల అందరికీ మోసం చేసి వెన్నపోటు పొడిచినటువంటి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరలో గుణపాఠం చెప్తారు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వాళ్ళు ఏమి చేసే పరిస్థితుల్లో లేరు. కేవలం చెయ్యరు కాబట్టి ప్రజలు వాళ్ళని నమ్మట్లేదు కాబట్టి దోపిడీకే ప్రాధాన్యతనిస్తూ భూములు, మట్టి, ఇసుక దోచుకు తింటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాబో రోజులలో వీళ్ళకు పెద్ద శిక్ష విధిస్తారు.